పెద్దారెడ్డి మళ్లీ పయనమయ్యారు. పోలీసుల సూచనలతో ఈసారి ఎంట్రీ ఇచ్చారు పెద్దారెడ్డి. భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. పెద్దారెడ్డి ఇంటికి భారీగా కూడా అనుచరులు చేరుకుంటున్నారు. శాంతి భద్రతల అంశంలో భాగంగా చంద్రబాబు సభకు ముందు పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి పోలీసులు పంపించి వేశారు. ఇక నేడు కుటుంబ సభ్యులతో కలిసి తాడిపత్రి వెళ్లారు పెద్దారెడ్డి. తాడిపత్రికి పెద్దారెడ్డి మళ్ళీ కూడా ఎంట్రీ ఇచ్చారు. అయితే అనంతపురంలో బహిరంగ సభ భారీ ఎత్తున కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ టైంలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుంది అని చెప్పి కూడా పోలీసులు పెద్దారెడ్డికి నోటీసులు ఇచ్చి ఆ టైంలో ఉండకూడదని చెప్తే పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి ఆయన బయటికి వెళ్ళిపోయారు. అయితే తాడిపత్రి నుంచి వెళ్ళిన తరువాత తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి బయటికి వెళ్లకుండా ఉండవలసింది. మరలా కూడా ఆయన అక్కడికి రాగలుగుతారా, మరి ఏమైనా దాడులు జరుగుతాయేమో, లేకపోతే అక్కడ శాంతి భద్రతలకు ఏమైనా విఘాతం కలుగుతుందేమో, ఈ అంశంతో మరలా కూడా పెద్దారెడ్డిని అడ్డుకుంటారేమో అని చెప్పి కూడా దీని మీద అంత సందిగ్ధత కూడా నెలకొని ఉంది. అక్కడ ప్రజల్లో కూడా ఇటువంటి అభిప్రాయం, ఆయన అనుచరుల నుంచి కానీ కార్యకర్తల నుంచి కానీ ఇటువంటి అభిప్రాయం అనేది వెలువడింది. ఆ తరువాత మరలా కూడా అక్కడున్న పరిస్థితిని చూసాం. ఒకే వర్గంలో కూడా రెండు వర్గాలుగా ఏర్పడిన పరిస్థితిని మనం చూసాము. ఆ తర్వాత వినాయక చవితి నిమజ్జనం రోజున శోభాయాత్ర సందర్భంగా కూడా తాడిపత్రిలో అల్లర్లు చూసాము. ఇక వీటితో మరలా కూడా పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీ కన్ఫర్మ్ కాలేదు. అంటే ఒకవేళ ఆయన వెళ్ళే ఛాన్స్ ఉంటుందా లేదా, ఎందుకంటే శాంతి భద్రతలు కొరవడే అవకాశం ఉంటుంది కదా. మరి ఈ నేపథ్యంలో పోలీసులు అంటే కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కూడా మరి ఆయన్ని తీసుకొని వస్తారా, లేకపోతే శాంతి భద్రతలు అంశంతో కూడా మరి ఆయన్ని తాడిపత్రికి ఇంకొన్ని రోజులు రాకుండా ఉంచుతారా అని అనుకున్నారు. జనరల్గా అయితే అనంతపురంలో సభ అయిపోయిన తెల్లారే, అంటే నిన్నే వచ్చి ఉండాలి ఆయన తాడిపత్రికి. కాకపోతే అనంతపురం సభలో భారీ ఎత్తున కూడా పోలీసులు పాల్గొనటము జరిగింది. వారందరూ కూడా వారికి కొంత సమయం, అంటే అంత భద్రత మరలా ప్రొవైడ్ చేయాలంటే డెఫినెట్గా కూడా వాళ్ళకి కొంత రెస్ట్ అవసరము. జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఆ రోజు భద్రతా ఏర్పాట్లో పాల్గొనటం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో నిన్న పెద్దారెడ్డి రాలేదు అక్కడికి. ఇక ఈరోజు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పెద్దారెడ్డిని తీసుకొని రావడం జరిగింది తాడిపత్రి. ఇక ఆయన తాడిపత్రికి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడైతే ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇక పెద్దారెడ్డి వచ్చిన తర్వాత ఆయన అనుచరులు వారందరూ కూడా ఆయన నివాసానికి చేరుకుంటూ ఉన్నారు. ఇక చంద్రబాబు సభకి ముందల తాడిపత్రి నుంచి వెళ్లిపోయినటువంటి పెద్దారెడ్డి మరలా కూడా తాడిపత్రిలో తిరిగి అడుగుపెట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేసి పెద్దారెడ్డిని తన నివాసం వద్దకు తీసుకొని వచ్చారు. అక్కడ కూడా ఇప్పుడైతే కొంత సెక్యూరిటీని ఆయనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కూడా అనుచర గలం కూడా అక్కడికి చేరుకుంటున్నారు. కార్యకర్తలు కానీ వీళ్ళందరూ పెద్దారెడ్డిని పరామర్శించేందుకైతే వస్తూ ఉన్నారు. అయితే దీనికి ముందల కొన్ని అంశాలు కూడా, అంటే పెద్దారెడ్డి వస్తారా రారా మళ్ళీ తాడిపత్రికి, ఒకవేళ వచ్చినా కానీ ఇంకొంత సమయం పడుతుందేమో అన్న ఈ సందిగ్ధ వాతావరణం అయితే కొనసాగింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు పెద్దారెడ్డి ఒక శాంతి వాతావరణంలోనే తాడిపత్రికి వచ్చారని చెప్పాలి. ఒకవేళ ఆయన తాడిపత్రికి వచ్చాక ఏమైనా అల్లర్లు చెర్రే అవకాశం ఉంటుందా, అడ్డుకునే అవకాశం ఉంటుందా అని చెప్పి కూడా అనేక సందిగ్ధతలు, క్వశ్చన్స్ నెలకొని ఉన్నాయి. కాకపోతే వాటన్నిటినీ కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసైతే అంతా కూడా ఏ ప్రాబ్లము రాకుండా, లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం రాకుండా ఆయన్ని తీసుకొని రావటం అయితే జరిగింది.